నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామబ్బా. ఏంటి భగవద్గీత? భగవద్గీత అంటే ఏముంది, ఇలా చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. అన్ని ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే ఎవరు? ఒక్కొక్క ఉపనిషత్తుని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మన గురువులు, మన 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 ఋషులు రాయడం జరిగింది. ఎన్ని ఎన్ని సంవత్సరాలైంది అనే దానికి ఉంటే అథెంటిసిటీ అయితే లేదు. అల్టిమేట్ ఏంటి, ఈ ఉపనిషత్తులంతా కూడా మొత్తం టోటల్గా ఏంటి, మనకి వేదాలు అంటాడు. వేదాలంటే ఏంటి? శృతులు. అంటే మన ఋషులు వాటిని డైరెక్ట్గా దర్శించి రిసీవ్ చేసుకున్నారన్నమాట. అది అల్టిమేట్ ఏంటి అంటే భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి శృతులు. అంటే వచ్చినటువంటి శబ్దాల కింద మనం అనుకోవచ్చు. వాటిని అప్పరు చేయాలంటారంటే ఎవరికి చెప్పినవి కాదు, వాళ్ళు డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నవి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఈ 4 వేదం అంటే ఏంటి? అసలు వేదం అంటే తెలుసుకోవడం అని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. ఈ వేదాలు ఉన్నాయి కదా, వేదాల్లో ఏం చెప్పాడు? ఈ 4 వేదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఇప్పుడు మన జీవితంలో నడుస్తున్న ప్రతి విషయము వేదంలో చెప్పినటువంటి మంత్రాలకు అనుగుణంగా నడుస్తున్నవి. అంటే ఏంటి, మన పెళ్ళిళ్ళు కానివ్వండి, మన బారసాలు కానివ్వండి, లేకపోతే మనం దేవుడికి చేసేటువంటి పూజలకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి, ఆ తర్వాత చనిపోయిన తర్వాత నిర్వర్తించే కర్తవ్యాలు కానీ అన్నీ వేదాలే. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ వేదాలంటే ఏంటి, కంప్లీట్గా కర్మానుష్ఠానం, తర్వాత ఉపాసన అంటే అది మనం మన మన మానవ జీవితం రెగ్యులర్గా ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయంగా చెప్పింది. కాకపోతే ఏంటి, ఈ సూత్రాలు అవన్నీ ఏంటి, మానవ జన్మలో అదే మన జీవితాల్లో కొంచెం కొంచెం ఈ సొసైటీకి అనుగుణంగా కొంచెం మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. అల్టిమేట్ ఏంటి, వీటికి ఈ వేదాలకు అడుగున ఇప్పుడు ఉపనిషత్తులు అని చెప్పుకున్నాం కదా. ఉపనిషత్తులు అంటే ఏంటంటే కంప్లీట్గా జ్ఞానానికి సంబంధించింది. అంటే ఏంటి, ఎవరికైనా చెప్పమ్మ భగవతత్వం అనేది నిరాకారంగా ఉంది, ఆ నిరాకారమైన విషయంలోనే అంతా వ్యక్తమైంది, అందుకని నువ్వు కూడా భగవతత్వమే అంటే చెప్పితే అర్థం చేసుకునేటువంటి స్థితి ఉండదు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తున్నారు, నువ్వు కర్మానుష్ఠానం చెయ్యమ్మా, కొన్ని ధర్మాలు ఉన్నాయి అవి పాటించుకో. అట్లాగే ఇదిగో ఉపాసన అంటే భగవతత్వం అనేది నీ స్థితికి అనుగుణంగా నువ్వు విగ్రహం పెట్టుకుంటావో, లేకపోతే పూజ చేస్తావో, యజ్ఞం చేస్తావో, లేకపోతే అగ్నిహోత్రం చేస్తావో, అనుష్ఠానం చేస్తావో, జపం చేస్తావో, ధ్యానం చేస్తావో, లేదంటే మనసు మీద నువ్వు గీగాలు అంటూ చేస్తావు. నీ స్థితికి అనుగుణంగా నువ్వు చేసుకుంటూ పోతే అల్టిమేట్గా సత్యం అనేది నువ్వు గ్రహిస్తావు. ఎందుకు? నీ బుద్ధి నిశ్చలం అవుతుంది అన్నట్టే ఉపనిషత్తుల్లో చెప్పారు. ఉపనిషత్తులు అంటే ఆ ఉపనిషత్తుల సారమే మన భగవద్గీత. అంటే ఏంటి ఇక్కడ, ఈ ఉపనిషత్తుల సారం అనేది మన వేదాల్లో అడుగు పోర్షన్ అనమాట. అంటే ప్రతి వేదంలో కూడా అంటే ఏంటి, ఒక్కొక్క ఉపనిషత్తుల్లో నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. 4 వేదాల్లో 4 మహావాక్యాలు తీసుకున్నారు. ఏంటవి? ప్రజ్ఞానం బ్రహ్మ, తత్ త్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. అంటే ఏంటి, ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ఉపనిషత్తులకు సంబంధించింది ఒక్కొక్కటి తీసుకొని లాస్ట్ పోర్షన్ రాశారు. మహావాక్యం అంటే ఏంటి, దీనికి ఫుల్ స్టాప్ లేదు, 100% ఇది ఇంకంతే. దాని గురించి ఏమి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఉండవన్నమాట. అంటే అర్థం ఏంటి, ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అన్నీ వ్యక్తమైంది ఆ ఒకటి నుంచే. ఈ వ్యక్తమైనటువంటి పదార్థం కూడా ఆ ఒకటి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది అర్థం అనమాట. ఇదంతా మనకి చాలా తేలికగా అర్థం అవ్వాలని వ్యాస మహాముని మనకి భగవద్గీతలాగా రాసిపెట్టాడు. ఇప్పుడంతా వేదాల్లో చెప్పిందంతా ఏంటి, అనుష్ఠానం. ఇప్పుడు భగవద్గీతలో ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటి, యోగం. యోగానికి అనుష్ఠానానికి తేడా ఏంది? అనుష్ఠానం అంటే చెయ్యడం, పూజ చెయ్యడం, పని చెయ్యడం, అట్లాగే యోగం చెయ్యడం. కానీ యోగం అంటే చెయ్యడం కాదు, యోగం అంటే అందులో ఉండడం. కర్మ యోగం, కర్మతో అంటే యోగం అంటే కలయిక. ఎందుకు కర్మ? పరమాత్మతత్వంలో కలయిక. భక్తి ఎందుకు? భక్తి యోగం, భక్తి పరమాత్మతత్వంలో కలయిక. జ్ఞానం ఎందుకు? జ్ఞాన యోగం భగవతత్వంలో కలయిక. ధ్యానం ఎందుకు? ధ్యాన యోగం పరమాత్మతత్వంలో కలయిక. ఇది యోగం. తర్వాత ఇంకా భగవద్గీతలో ఇంకొక వండర్ఫుల్ సెంటెన్స్ ఉంది, లాస్ట్ టైం ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్పాలనిపిస్తుంది. మనకి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత అంతా ఎక్కడ? మన మనసు మీద మనం పనిచేసుకోవటం, అంతకంటే ఇంకేం లేదు. ఈ మనసు మీద మనం పనిచేసుకుంటూ అన్ని ఇంద్రియాలను ఆపేసి కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చుంటే ఒక ప్రశాంతత మనకు వస్తే, అదే ప్రశాంతతని 24 గంటలు మన జీవితం అంతమయ్యేదాకా ఆ ప్రశాంతతని మెయింటైన్ చెయ్యగలగడం, చేసేది కూడా లేదు. అంటే ఆ ప్రశాంతతలో ఉండగలగడం. ఆ ప్రశాంతతను ఆపుతున్నది ఏదైనా వదిలేయమన్నాడబ్బా. ఎవరు చెప్తారు మనకి? ఎవరు చెప్పారు ఈ మాట? ఋషులు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కర్మకాండ, తర్వాత ఈ ఉపాసనాకాండ, తర్వాత ఈ ధర్మాలు, ఇవన్నీ నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఆటంకంగా అనిపిస్తున్నాయి అనుకో, వేదాలను కూడా వదిలేయమని చెప్పారు. ఎవరు చెప్పగలుగుతారు అంటే మన ఋషులు మాత్రమే చెప్పారు. అంటే అల్టిమేట్ ఏంటి, మన మనసు మీద మనం పనిచేసుకొని మన మనసుకున్నటువంటి ప్రశాంతత అనేది
అంత ముఖ్యమైన విషయం అనమాట. ₹1,00,00,000 అక్కడ పడేసి నీ మనసు ప్రశాంతత అక్కడ పెడితే, అమ్మా నమస్కారం, నాకు ₹1,00,00,000 వద్దు, నాకు మనశ్శాంతి ఉంటే చాలు అని అనగలగడం అనేదే ఎవరికి సాధ్యం? భగవతత్వం తప్ప నాకు ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం. అంటే ఎవరికి అంటే అప్పుడు మాత్రమే ఈ ఉపనిషత్తుల సారము అయినటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాన్ని వండర్ఫుల్గా అర్థం చేసుకొని, అంటే సక్రమంగా బుర్రలోకి ఎక్కించుకొని దాన్ని చక్కగా మననం చేసుకుంటూ తర్వాత ఆ స్థితిలో ఉంటూ చివరికి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు. ఈ సత్యం ఏది అసత్యం ఏది అనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత ఇంకా లైఫ్ అంటే ఎలా ఉంటుంది? ఇట్స్ నథింగ్ బట్ డ్రామా. అంటే ఒక డ్రామాలాగా యాక్షన్ చేస్తున్నాం, ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. అందుకని ప్రతి పాత్రలో ఏ పాత్ర ఆ పాత్ర జీవించుకుంటూ ఉంటుంది. మనం కూడా సాధ్యమైనంత వరకు జీవిస్తూ ఉంటాము. కానీ ఇదంతా ఒక పాత్రేను, ఇది ఒక నాటకం నడుస్తుంది అని సినిమాలో లాగా ఒక బల్బు, ఒక కెమెరా, ఒక పాత్ర వస్తుంది వెళ్ళిపోతుంది, ఒక పాత్ర వస్తుంది వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనం చూసే సినిమా చూస్తున్న పాత్రల మీద కూడా కాస్త కెమెరా పడుతుంది అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. ఇదే విషయాన్ని పంచకోశ వివేకంలో అదేంటి పేరు మర్చిపోయినండి, విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశలో చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటి? మన ఋషులు గ్రహించింది కూడా ఏంటి? అవ్యక్తంగా ఉన్నదంతా ఒకటే ఒక శక్తి. మరి లేదా ఈ శక్తులను ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం శక్తులు అవి? పంచభూతాలు వచ్చాయి. భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు ఈ ఐదుకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఒరిజినల్ లక్షణం ఏంటి? భూమి ఒకటే. కానీ ఈ భూమిని ముక్కున్నటువంటి లక్షణం ఏంటి? వాసన. ఎన్ని రకాల వాసనలు భూమి దగ్గర ఉన్నాయి? వర్షం పడ్డప్పుడు ఒక వాసన వస్తుంది. నీళ్లు గుంటలోనే ఉండి చాలాసేపు కదిలించకపోతే ఒక వాసన వస్తుంది. ఒక యానిమల్లో మనిషి పోతే ఒక వాసన వస్తుంది, అవును కదా? తర్వాత మంచి పూలు వస్తాయి, ఒక వాసన వస్తుంది. ఆ పువ్వుల్లో కూడా ఎన్ని రకాలు? అన్ని రకాలు ఉన్నాయి. కానీ భూమి అనేది ఒకటే, అంతే కదా? కానీ భూమి నుంచి వ్యక్తమవుతున్నట్టు వాసనలు అనేకం. అలాగే నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఒకటే. కానీ నీళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి? సముద్రం ఉన్నాయి, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, తర్వాత ఇంకోటి ఏంటి, వాన నీరుంది, కొండల మీద వస్తున్న నీరుంది, తర్వాత చిన్న చిన్న నదులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? నీళ్లు ఒకటే కానీ వ్యక్తమైనవన్నీ బోలెడు. తర్వాత మూడో తత్వం ఏంటి? అగ్నితత్వానికి వస్తాం. అగ్ని అంటే ఏంటి? వేడి. సూర్యుడు అనుకుందాం. సూర్యుడు ఎండ ఒక రకం, లోపల ఉన్నటువంటి మన ఆకలి వాటికి సంబంధించిన అగ్ని ఒక రకం, తర్వాత మనం మంట మండిస్తే వచ్చేటువంటి అగ్ని ఒక రకం, తర్వాత కెమికల్స్ ద్వారా వచ్చేటువంటి అగ్ని ఒక రకం. ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత నాలుగోది ఏంటి? మన దగ్గర ఉన్నది వాయుతత్వం. వాయువు కూడా అంతే కదా. ఒక చోట ఒక రకమైన వాయు వాసన తీసుకెళ్తుంది, ఇంకో చోటకి వాయు వాసన తీసుకెళ్తుంది. అది మనకేం కనపడదు. ఉన్నది ఒకటే వాయువు. తుఫాన్ వచ్చినప్పుడు ఉండేటువంటి వాయువు విజృంభణ వేరుంటుంది. అలా కాకుండా అసలు గాలే రాకుండా ఉన్నప్పుడు వాయువు ఉండేటువంటి ప్రశాంతత ఒకటిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి వాయువు ఒక రకంగా ఉంటుంది. బోలెడు వాయువులు ఉన్నాయి. అలాగే ఆకాశం అనేది ఒకటే, అంతే కదా. మనకు కనపడుతుంది, అది ఖాళీగా కనపడుతుంది. కానీ ఖాళీగా కనపడుతున్నటువంటి ఆకాశంలో ఏం వ్యక్తమైంది? శబ్దం వ్యక్తమైంది అన్నాడు. శబ్దం అంటే ఏంటి? మనం ప్రాణం అనుకుందాము, ఇంకోటి అనుకుందాం, ఏమైనా అన్నీ వ్యక్తమైంది పంచభూతాల నుంచే అంటాడు. ఈ ఆకాశంలో శబ్దం ఎట్లా ఒకటి. శబ్దాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఒరిజినల్గా శబ్దం ఒకటే, కానీ ఆ శబ్దాలు కూడా బోలెడు ఉన్నాయి, అంతే కదా. ఒక గిన్నె కింద పడితే వచ్చే శబ్దం వేరు, నోట్లోంచి వస్తున్న మాట శబ్దం వేరు, ఇంకొకళ్ళ గొంతు వేరు, ఒకళ్ళు పాడితే వచ్చేది వేరు. అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? తర్వాత వీటన్నిటిని గ్రహించడానికి ఏమున్నది? మనసు ఉంది ఒకటి. అంటే మనసు అనేది అందరి దగ్గర ఉన్నది ఒకటే మనసు. ఇన్ని మనసులు లేవు. అలాగే ఈ మనసు చేస్తున్నది కరెక్టా కాదా అని గ్రహించడానికి ఏముంది? బుద్ధి ఉంది. ఈ రెండు ఎక్కడున్నాయి? మనసు, బుద్ధి ఒక వస్తువును పట్టుకొని ఉన్నాయి. అంటే ఏంటి? ఏ వస్తువు అది? అహంకారం అన్నాడు. అంటే ఆ పట్టుకున్న దాన్ని ఏంటి? జీవాన్ని పట్టుకొని ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఈ 5 పంచభూతాలకి సంబంధించిన వ్యవహారం, ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇవి ఉన్నాయి అని ఎవరికి తెలుసు? కాన్షియస్నెస్కి తెలుసు, అంటే జీవ చైతన్యానికి తెలుసు. మళ్ళీ ఆ జీవ చైతన్యం ఎవరు? ఆ జీవ చైతన్యాలు ఎన్ని ఉన్నాయి? బోలెడు ఉన్నాయి, అంతే కదా. ఒక్కటే కాదు కదా. నాలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రిన్సిపల్ని పట్టుకొని మన ఋషులు అవ్యక్తంగా ఉన్నది కనపడదు, అది ఒకటే. కానీ వ్యక్తమైనవన్నీ నానా రకాలు కనపడ్డాయి. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంటి? ఒకటే పట్టుకున్నాము, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. నానా రకాలు పట్టుకున్నాము. మన మనసులో ఏది కరెక్టో తెలియదు, ఏది కరెక్ట్ కాదో తెలియదు. కాసేపు అటు పరిగెడతాం, కాసేపు ఇది పరిగెడతాం, కాసేపు నేను అది చేశానంటాం, కాసేపు ఇది చేయాలంటాం, గడాబిడా గోలగోలుగా ఉంటాం. ఇప్పుడు మనకి చెప్పినటువంటి భగవతత్వానికి సంబంధించినటువంటి ఈ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? 4 రకాల మనుషులు ఉన్నారు. ఎవరున్నారు?
ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, తర్వాత ముముక్షువులు జ్ఞానులు వాటెవర్. అంటే ఏంటి, ఈ మరి ఇన్ని రకాల మందికి కలిపి ఒకటే నిరాకారంగా ఉంది, నువ్వు కాస్త కళ్ళు మూసుకొని నీ ముక్కు దగ్గర నీ హృదయం దగ్గర పెట్టు అంటే ఏమర్థం అవుతుంది? కాదు కదా. అందుకని అన్ని రకాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని మార్గాలు చెప్పటం జరిగింది. అంటే ఏంటి, భౌతికం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నవాడికి కేవలం భౌతికమే కనపడుతుంటుంది. కాబట్టి ఏం చెప్పున్నాడు, అమ్మ భౌతికంగా నీకు కనపడే చెట్టులో, పుట్టలో, నీళ్లలో అంతా భగవతత్వమే ఉన్నది, నువ్వు అది గ్రహించుకొని అంతా అదేనేటువంటి విషయాన్ని గ్రహించుకొని కర్మలో చెప్పాడు. యోగంలో ఏం చెప్పాడు, ఇన్ని రకాల మనసులు ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ వద్దు, ఒకే ఆలోచనను పెట్టుకుంటే దాని మీద నిలబడుతుంది అని, అదే ధ్యానం అనండి, యోగం అనండి చెప్పడం జరిగింది. అల్టిమేట్ ఏంటి, జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా నిరాకారమైంది ఒకటే, దాంట్లో వ్యక్తమైంది. నీ దగ్గర ఉన్నది కూడా అంతే, నువ్వు కూడా నిరాకారమైనటువంటి జ్ఞానానివే. నీ జ్ఞానము నీ ప్రాణశక్తి కలిపి ఒక శరీరాన్ని వ్యక్తం చేసుకున్నాయి, దానికి అనుగుణంగా నడుస్తున్నాయి. కాకపోతే ఇది కూడా భగవతత్వంలాగా వచ్చినటువంటి భావం పెట్టుకుంటే ఇవన్నీ పడిపోయి మనసు నిశ్చలమై సత్యం గ్రహిస్తావు. దీనికి ఎట్లా నువ్వు గ్రహించాలి అనే దానికి ఏం చెప్పాడు, శ్రవణం ముందు విను, విషయాన్ని అర్థం చేసుకో, తర్వాత కాసేపు దాన్ని మననం చేసుకో, తర్వాత దాన్ని కాస్త ఆలోచించుకో, నిధిధ్యాసలో ఉండు, ఆ తర్వాత నీకు సాక్షాత్కారం వస్తుంది అంటాడు. డైరెక్ట్గా నీకు సాక్షాత్కారం రాదు. ఈ స్టెప్స్ అన్నీ మనం కొంచెం పాటించాలి. కానీ ఈ స్టెప్స్ పాటించాలంటే మనకు కొన్ని అర్హతలు చెప్పాడు. ఏం అర్హతలు చెప్తున్నాడు, నాకు ముముక్షత్వం తప్ప ఇంకా ఏమీ వద్దు. అంటే ఏంటి, ఈ భౌతికంగా ఎంతున్నా ఇది ఒక మాయా, ఇది ఒక లిమిటెడ్ ఏరియా, వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోతున్నాము, తెలిసిపోతుంది. మరి దానికంత మనసు స్ట్రగుల్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఏంటి, నాకు అసలు సత్యం తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనేటువంటి ఒక భావం ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు నీకేమొస్తుంది, నీ బుద్ధి, నీ మనసు మీద నువ్వు పని చేసుకోవడం మొదలు పెడతావు. ఏది నన్ను ఇబ్బంది పెడుతుంది తోసేయి, ఏది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది లాక్కరా. అట్లా చేసే వాటిని షట్ సంపత్తి అన్నాడు. ఏంటి, నీ మనసును పరిశీలిస్తావు, అట్లాగే నీ ఇంద్రియాలను పరిశీలించుకుంటావు, శమ ఆ తర్వాత ఉపరతి, అనవసర భౌతికంగా కనపడుతున్న విషయాలు పట్టించుకోవు, ఉపరతి, ఆ తర్వాత శ్రద్ధ చూపిస్తావు. దేని మీద శ్రద్ధ? ఉన్నది ఒకటి భగవతత్వం అనేటువంటి దాని మీద, ఏదైతే శాశ్వతం అనుకున్నావో దాని మీద శ్రద్ధ చూపిస్తావు. ఆ తర్వాత ఏంటి, సమాధాన అంటే బ్యాలెన్స్గా ఉంటావు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనసు మీద పనిచేసుకునే షట్ సంపత్తి అన్నాడు. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అని అర్థం. సమాధానం అంటే సమాధి స్థితిలో ఉండడం. ఎప్పుడు నువ్వు నీకు మనసుకి బ్యాలెన్స్ వస్తుంది, నీకు ఎప్పుడు బ్యాలెన్స్ వస్తుందంటే నీ మనసు మీద ముఖ్యంగా నీ చేతిలో ఉన్నటువంటి నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ వాటిని కొంచెం అబ్జర్వ్ చేసి, అనవసరంగా పరిగెడుతుంది ఈ ఇంద్రియం ఏంది, ముఖ్యంగా నోరు అనవసరంగా మాటలు మాట్లాడుతుంది, వద్దు తీసుకురా. అట్లాగే అనవసరంగా రుచులకు పరిగెడుతుంది, తీసుకురా. చూడకూడనవన్నీ చూస్తుంది, తీసుకురా. వినకూడనవన్నీ వింటుంది, తీసుకురా. ఆ స్పర్శ కావాలి, ఈ స్పర్శ కావాలని తపన పడుతుంది, వద్దు, ధర్మపరస పెట్టుకో, లేదు భగవతత్వ పరస పెట్టుకో, తీసుకురా అని. ఇట్లా నీ మనసు మీద నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక వండర్ఫుల్ పరికరం మనస్సు. ఈ మనసే సున్నాగా ఏమి శూన్యమైన ఆలోచనలు లేకపోతే నువ్వే ఆత్మ. ఇంకా నువ్వు అసలు లిమిటెడ్ ఏరియా దాటిపోయినావంటే నువ్వే పరమాత్మ. చెప్పింది అదే. అంటే మన ఋషులకు అర్థమైంది కూడా ఎట్లా నిరాకారమైన విషయం వ్యక్తంగా వచ్చిందనేటువంటి విషయం అందలే. కాకపోతే ఒక శక్తి అయితే ఉన్నది, ఒక నియతి ప్రకారం అయితే నడుస్తుంది, అంతే కదా. ఇదే శరీరం, ఈ శరీరంలో తినే నోరు ఇక్కడ, వాసన చూసేది ఇక్కడ, కళ్ళు చూసేది ఇక్కడ, వినే చెవులు, అంతే కదా. అలాగే నడవడానికి కాళ్ళు, పనిచేయడానికి చేతులు, తిన్నదరగడానికి పొట్టలో కెమికల్స్, ఆ తర్వాత మళ్ళీ సృష్టి. మరి ఇవన్నీ ఎవరు చేశారు అంటే ఏదో ఒక ఎనర్జీ అయితే నడిపిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. కానీ అది ఎలా అనేటువంటి విషయం అయితే మాత్రం అవగాహనకి రాలే. కాకపోతే మనం కూడా ఈ విషయం మనం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మనకు అనవసరం అన్నోన్ థింగ్ మీద మనం బుర్ర పెట్టామో మన బుద్ధి అయితే వికాసం చెందుతూ ఉంటుంది. 100% దాన్ని డినే చేయలేరు. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. కర్మని నువ్వు అనుష్ఠానంగా కాకుండా యోగంగా, తర్వాత ధ్యానాన్ని యోగంగా, ఆ తర్వాత జ్ఞానం, సత్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే నీ మనసు ఈ హయ్యర్ పాయింట్ మీద ఎప్పుడైతే పెడతావో నీ బుద్ధి వికాసం చెంది సత్యం అంది అసత్యం ఇది గ్రహిస్తామని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. మరి బుద్ధి వికాసం చెందిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ లాభమైంది, దుఃఖం పోతుంది, అంతే కదా. దుఃఖం ఏముంది, తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదే ఇక్కడికి వెళ్ళలేదే అనేటువంటి ఆలోచనలు పోతాయి, కోరికలు పోతాయి. కోరికలు అంటే మళ్ళీ వచ్చింది వద్దని చెప్పాలా వాళ్ళు ఋషులకి సన్యాసాశ్రమానికి వెళ్ళమని నీ దగ్గర ఏది ఉంటే అది
100% ప్రజెంట్లో ఉండి 100% ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేయి, అంతే. ప్రస్తుతమే నీ చేతిలో ఉన్నది అనేటువంటి విషయం 100% ఈ భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ వచ్చి నీ ఐడెంటిటీ పోతే కానీ నీకే సమస్య పోదు. ఐడెంటిటీ పోనంతకాలం నువ్వేదో పైకి బాగున్నట్టుగా నటిస్తుంటావు కానీ లోపలంతా ఏమి ఉండదు. ఈ ఐడెంటిటీనే ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా ప్రూవ్ చేయడానికి 24/7 ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీలో నీవు ఉండడం అనేటువంటి విషయం నీకు చేత కాదు. మరి కావాలంటే ఎలా? కర్మని యోగంగా చెయ్యి, ధర్మం పాటించు, నాదేమీ లేదు అంతా భగవతత్వం అని అనుకో. తర్వాత ఇంకోటి ఏంటి, యోగానికి వచ్చినప్పుడు కూడా నిశ్చలంగా భగవతత్వంతో పాటు ఇంకోటి ఏదైనా విషయాన్ని నీ బుద్ధిని నీ మనసుని దాని మీద పెట్టు. తర్వాత భక్తి. ఈ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు భగవద్గీతలో, యోగ భ్రష్టుడు అవుతాడంటాడు, కర్మ భ్రష్టుడు అవుతాడు. ఒకవేళ సగం పని చేసి మనం చెయ్యకుండా దాటిపోయినా మళ్ళీ ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది అంటాడు. తర్వాత యోగంలో మనం సగం ధ్యానాలు చేసాము బ్రహ్మాండంగా, ఇప్పుడు ఏదో తెలిసిపోయింది అనుకున్నాము, పూర్తిగా తెలియలేదు, ఇంకా ఏం కాలేదనుకున్నాం, మళ్ళీ ఎక్కడైతే పని మొదలుపెట్టారో అక్కడికి రావడం జరుగుతుంది అంటాడు. అట్లాగే జ్ఞానం కూడా కొంత తెలిసింది, తర్వాత ఇదే సత్యం అనేటువంటి విషయం ఒక్కసారి గ్రహించిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళేది ఏం ఉండదు. మళ్ళీ అంటే ఏంటి, స్థితప్రజ్ఞత, ఆటోమేటిక్ ఇంకోటి ఏంటి, జీవన్ముక్త స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత విదేహముక్తి, జీవం పోయి నా విదేహముక్తి ఉన్నా జీవంలో ఉన్నా పెద్ద ఫరక్ పడదు. అంటే ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ వస్తుంది జీవుడు జ్ఞానికి అంటాడు. తర్వాత భక్తి భ్రష్టుడయ్యాడండు. భక్తి ఎందుకు భ్రష్టుడయ్యాడండు? ఇదే జ్ఞానం భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఆ ఊహతోటి ఎప్పుడైతే అనన్య భక్తితోటి కనుక ఆ జ్ఞానస్థితిలో ఉంటాడో అతనేం భ్రష్టుడు కాదు, సత్యం గ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. 1 నుంచి 6 వరకు ఏంటి, ఫస్ట్ అర్జునుడి విషాదయోగం, రెండోది వచ్చి కర్మయోగం అన్నాడు, ఆ తర్వాత మూడోది వచ్చేమో కర్మ సన్యాసం అన్నాడు, తర్వాత ఏమో జ్ఞానయోగం అన్నాడు, ఆ తర్వాత లాస్ట్లో 6వదేమో ఆత్మ సంయమ యోగం అన్నాడు. అప్పటి వరకు విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆత్మ యోగంలో కూడా ఆత్మ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పాలి. ఆత్మ అంటే నిరాకారం, అది నీ కంటికి కనపడదు. ఆత్మ అంటే జ్ఞానం, అది అణువణువు ఉంది. ఆ జ్ఞానం మనలో ఉంది, చీమలో ఉంది, చెట్టులో ఉంది, పుట్టలో ఉంది. కాకపోతే ఏంటంటే ఆ జ్ఞానం నేనే అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటమే మన బుద్ధికి వచ్చినటువంటి వికాసం. అందుకని ఏంటి, నీ ఆత్మే నీకు శత్రువు నీకు మిత్రువు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆత్మ అంటే శత్రువు మిత్రువు ఎవరంటాడు, మళ్ళీ చెప్పాలంటే ఇండైరెక్ట్గా మన మనసే. నా మనసుకు శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నామంటే అహంకారం, మమకారం, దుఃఖం అదేం కాదు. ఇదంతా కూడా భగవతత్వంలో భాగమే అనుకుంటే నువ్వు జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ శరీరానికి సంబంధించింది ఇది నీకు ఇబ్బంది పెట్టవు. కాకపోతే శరీరం అనేది ప్రకృతి, వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది, జరామరణాలు తప్పవు. అన్నమయ్య కోసం శరీరానికి ఆకలి దప్పి, శరీరానికి ఫస్ట్ అన్నమయ్య కోశం అంటే జస్ట్ ఒక గదిలాగా మన ప్రాణము, మన జ్ఞానము, మన మనసు ఉంది. ఈ గదికి ఏమున్నాయి, ఈ గది వచ్చింది కాబట్టి ఇది అందులో ఆహారం తీసుకుంటోంది కాబట్టి దీనికి పుట్టుక, తర్వాత కొన్నాళ్ళు గడగడం, అనారోగ్యం, తర్వాత హెల్త్, వృద్ధాప్యం, మరణం తప్పదు. తర్వాత లోపల ఉన్నటువంటి ప్రాణశక్తికి మనం మంచిగా ఆహారం ఇవ్వాలి. ఆహారం ఎప్పుడైతే ఇస్తావో, ఏ ఆహారం నీ మామూలుగా శరీరానికి ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీ మనోమయ కోసం మనసులో కూడా మంచి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో నీమో ఇమోషనల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఎమోషన్స్ తగ్గిపోతాయో నీకు టెన్షన్లు, కోపాలు ఉండవు. అప్పుడు నీకు ప్రాణశక్తి పుష్కలంగా ఉండి ఫస్ట్ జరిగేది ఏంటి, దానివల్ల మనోమయ కోసం వల్ల అహంకారం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఇదంతా నేనే చేస్తున్నాను అనుకున్నాను, బాబోయ్ నేనేం చేయడం లేదు, నేను ఒక బెలూన్ లాగా ఒక చిల్లి పడిందంటే ఫట్టు మనకి ఎందుకు వచ్చి పడారు, కానీ ఒక మునిగిపోయినటువంటి పడవని దీనికి నాకు అహంకారం అవసరమా అనేటువంటి విషయం ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు అనాహత చక్రం అంటే భగవతత్వం అంతా మన దగ్గరే ఉంది అనేటువంటి ఒక అనుభవం తెలుస్తూ ఉంటుంది. అది తెలిసిన తర్వాత ఆకాశతత్వం విశుద్ధ చక్రం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అప్పుడేమవుతుందంటే ఉన్నదంతా ఒకటేనైనటువంటి భావం ఎప్పుడు వస్తుందో నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట భగవతత్వానికి సంబంధించినవే వస్తూ ఉంటాయి. తర్వాత ఆజ్ఞాచక్రం, భూతకాలం అంతా జరిగిపోయింది, మనం మార్చలేము, భవిష్యత్తు మనకి తెలియదు, మాయ, ప్రస్తుతంలో ఉన్నదే భగవతత్వం అనేటువంటి అవగాహన తెలుస్తుంది. తర్వాత సహస్రార చక్రం, లక్షల ఆలోచనలున్నా, ఎన్ని ఆలోచనలున్నా భగవతత్వం పైన ఆలోచన మనిషికి గనక ఉంటే ఆ భగవతత్వానికి సంబంధించిన మంచి ఆలోచన వస్తుంది, మంచి వాతావరణమే ఉంటుంది, మంచి జరుగుకుంటూ పోతుంది. మరి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? నీ ప్రాణశక్తి బ్యాలెన్స్ కావాలి. ఆ ప్రాణశక్తి బ్యాలెన్స్ కావాలంటే నువ్వు ఫస్ట్ నీ దగ్గర మూలాధార చక్రంలో అనుమానము, భయంతో పడింది శరీరం. అందుకని అనుమానం, భయం, కోరిక తగ్గించుకోవాలి. రెండోది ఏంటి, ప్రాణశక్తి
స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రంలో నీటి తత్వం ఎప్పుడు ఇది పరుగులు పెడుతూనే ఉంటుంది. మన బాడీలో 175% నీళ్ళే ఉన్నాయి. అందుకని దీన్ని కొంచెం డిసిప్లిన్ చేసి దీనికి కొంచెం నియమాలు అలవాటు చేయాలి. నియమాలు అలవాటు చేయడం అంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం కాదు. మన మనసు ఏం మాట్లాడచ్చు, ఏం తినచ్చు, ఏం చెయ్యొచ్చు, నేను ఎందుకు ఈర్షపడుతున్నాను, నేనెందుకు అవతల వాళ్ళని ఏదన్నా అనగలుగుతున్నాను, ఇవన్నీ ఎవరికి వాళ్ళు గ్రహించుకొని, ఓహో అనవసరంగా ఇన్నాళ్ళు ఇట్లా చేసి చాలా దుఃఖపడ్డాను బాబో, ఇదంతా కాదు, నన్ను నేను తెలుసుకుంటుంటే నాకు ఆత్మానందం ఉంది అనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది. అప్పుడు ఈర్ష పోతుంది, పోల్చుకోవటం పోతుంది. అప్పుడు మళ్ళీ మూడోది అహంక వచ్చేసేటప్పటికి కొంచెం కొద్దో గొప్ప ఇదంతా ఈ అహం కూడా తగ్గుతుంది. మనసులోకి మంచి ఆలోచనలు వచ్చి ఎమోషన్స్ తగ్గిన తర్వాత సత్యం అసత్యం గ్రహిస్తాం. తర్వాత పరమాత్మ తత్వాన్ని మనలో మనమే గ్రహించుకోవటం మొదలు పెడతాం. ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు మనకి బుద్ధి వికాసం వచ్చి ఇంకా సత్యమే కావాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా ఏంటి, మన భగవద్గీత మొత్తం మన మనసు మీద మనం పనిచేసుకొని మన బుద్ధిని నిర్మలంగా చేసుకొని ఉన్నదంతా మన అనవసరమైన కోరికలు, భయాలు, ఆలోచనలు తీసుకొని ఉన్నదంతా నిరాకారమైనటువంటి అవ్యక్తమైనటువంటిదంతా భగవతత్వం అంతా వ్యక్తమైందనేటువంటి విషయాన్ని గ్రహించడమే చెప్పున్నాడు. 6 వరకు 6 నుంచి 12 వరకు భక్తి గురించి చెప్పాడు. ఏం చెప్పాడు, భక్తులు ఎట్లా సృష్టి వచ్చింది అని అడుగుతాడు అర్జునుడు. సృష్టి ఏముందయ్యా, అంతా నా నుంచే వచ్చింది అని మొత్తం చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత చివరికి అడుగుతాడు, అసలు ఇంకా నాకు చూపించు అంటే అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు. అన్నీ నిరాకారమైన శక్తిలో నుంచే వచ్చాయి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, భూమి ఒక లక్షణమే దానికున్న ఎన్నో రకాల వాసనలు ఉన్నాయి. అంటే ఏంటి, ఉన్నదంతా ఒకే ఒక అయినటువంటి భగవతత్వం బోలెడుగా వ్యక్తమైంది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎంతో నేను చెప్తున్నాడు లాస్ట్లో అనన్య భక్తి అంటే ఏంటని చెప్పాడు. అనన్య భక్తి అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ పట్టకుండా నేను తప్ప ఇంకొకళ్ళు వద్దు అనేటువంటి భావంతో కనుక ఎవరైతే ఉంటారో, ఇంత కూడా ద్వేషభావం లేకుండా అందరికీ నా సృష్టికి అందరూ సహాయం చేస్తున్నట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇవాళ 12వది భక్తి యోగం చదువుదాం. ఓకే, తర్వాత ఇందులో అర్జునుడు పలికెను భక్తి యోగం. కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ 2 విధాలైనటువంటి ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? ఇప్పుడు మొత్తం టోటల్గా ఆయన చెప్పింది ఏంటి, 1 నిరాకారం, 2 సాకారం, అంతే కదా. నిర్గుణ నిరాకారమైనటువంటిది భగవతత్వం అన్నాడు. మరి అది ఎలా వ్యక్తమైంది, సగుణ సాకారంగా వ్యక్తమైంది. ఇప్పుడు నువ్వు తప్ప ఇంకొకటి అన్యుల్ని నేను ఎరగరని భక్తిభావంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత నువ్వు అక్షర పరబ్రహ్మ వెంట అణువణువు నువ్వు తప్ప ఇంకొకటి లేదు అని నిరాకారాన్ని పూజ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరిలో నీకెవరంటే అనుకూలురు అని అడుగుతున్నాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు, భగవానుడు ఇట్లనను, నా పరమేశ్వరుడైనటువంటి నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన్న ధ్యానాదులు ఎందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమును నన్ను ఆరాధించే భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని అభిప్రాయం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, నిరాకారంగా పూజ చేసే వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో ఆకారం లేదు, నిరాకారం. అట్లాగే సగుణ సాకారంలో ఏంటి, ఒక విగ్రహం లేకపోతే ఒక మనిషో లేకపోతే ఒక గుడో ఏదో ఒకటి పెట్టుకొని చేస్తున్నాము. ఈయనేమంటున్నాడు, 24 గంటలు నన్ను ఎవరైతే నా రూపమును నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే ఏంటి, 24 గంటలు నన్ను ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళంటే నాకు ఇష్టము అంటాడు. తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును, సకల భూతాలకును హితమును కోరుచుండేవారును, సర్వప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపం కలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ఎందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమే పొందురు. పైకి నేను చెప్తున్నాడు, నాకు సగుణం చేసేవాళ్ళైనా నాకు ఇష్టమేనయ్యా, నన్ను తలుచుకునే వాళ్ళన్నా నాకు ఇష్టమేను. ఏంటి ఇక్కడ నువ్వు నన్ను పూజ చేస్తున్నావా, యోగం చేస్తున్నావా, జ్ఞానస్థితిలో ఉన్నావా అనేటువంటిది ఇక్కడ నాకు మ్యాటర్ కాదు. ముఖ్యమైనది ఏంటి, నన్ను తలుచుకోవాలి. ఎవరు తలుచుకుంటారు? భక్తులు ఎట్లా ఉంటారు, అంతా నీదేనయ్యా శరణు వచ్చానంటారు, కాసేపు బాధపడతారు, కాసేపు అంతా ఆరాధిస్తారు, ఏం చేసినా భగవతత్వమైనటువంటి విషయంలో భక్తులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, భక్తులన్నా నాకు ఇష్టమే అన్నాడు. రెండో వాళ్ళు ఎవరు, యోగులు అన్నారు.
యోగులు అంటే ఎవరు? వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఈ ఈ నాగ సాధువులు వాళ్ళందరూ ఉన్నారు, పాపం వాళ్ళు ఏం సాధిస్తున్నారు? ఆ హిమాలయాల్లో తిండి లేదు, తిప్పలు లేదు, ఆ కొండల్లో పడి తిరుక్కుంటూ ఉండేవాళ్ళే కదా. ఎందుకు అట్లా చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఇంద్రియాలను వాళ్ళు నిగ్రహిస్తున్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, వాళ్ళు పాపం అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? వాళ్ళకేం కోరికలు ఉన్నాయి? ఏం లేదు కదా. అందరూ బాగుండాలని పూజలు చేస్తారు, అంతకని పూజలు అంటే చేయండి, ధ్యానం చేయండి, ఏమన్నా చేయండి. తర్వాత అందరినీ సమంగానే చూస్తారు యోగులు అంటారు. అంటే వీళ్ళ ముగ్గురిని యోగులు అంటారు. మనం యోగులు అంటుంటాం కదా. యోగులు అంటే ఎవరు? వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి పట్టు ఉండాలి, రెండు అందరినీ సమంగా చూడాలి, ఆ తర్వాత ఏంటి, అందరి యొక్క మంచి కోరుకోవాలి వాళ్ళనమాట. అట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి బుద్ధి మనసుకి సంబంధం లేదు, దాన్ని దాటారనమాట కొంచెం కొద్దిగా గొప్ప. అంత ఎప్పుడైతే మనసు బుద్ధి దాటుతారో ఎలా ఉంటారు వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి ఉంటారు, అంతే కదా. ఇప్పుడు నా మనసు నా బుద్ధి వరకే ఉన్నాను అనుకో, నేను నా శరీరం నా పిల్లలు నా ఇల్లు నా వాకిలు ఇంతకంటే ఉండదు కదా. ఇప్పుడు అది దాటుంటారు. ఆయన వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? నాశరహితుడైన సచ్చితానంద ఘన బ్రహ్మ ఎందే నిరంతరము ఏకాభావ స్థితిలో ధ్యానం చేయించు భక్తితో భజించుచు పరబ్రహ్మని పొందుదురు. అంటే ఏంటి? వీళ్ళు ఇలాంటి యోగులు ఏంటి? సత్యచిత్త ఆనందమైనటువంటి అటువంటి వాళ్ళని పూజిస్తారు అంటాడు, గ్రహిస్తారు అంటారు. సచ్చిత్ ఆనందం అంటే ఏం లేదు, నిరాకారమైనటువంటి విషయం. సత్ అంటే ఉండడం, చిత్ అంటే మనకు తెలియడం, ఎందుకున్నది అనేటువంటి విషయం ఆనందం. అంటే భగవతత్వం ఎలాంటిది? వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి విషయం. దాని మీదనే యోగులు దృష్టి పెట్టుకొని ఉంటారు అన్నట్టు చెప్తున్నాడు. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.